నేచర్ నుండి వచ్చే కొన్ని సోర్సెస్ నుండి మనం పవర్ని జనరేట్ చేస్తున్నాం. అంటే ఎయిర్ నుండి, సన్లైట్ నుండి, సముద్రం నుండి ఇలాంటివి. వీటి వలన వాతావరణంకి ఎలాంటి ప్రమాదం ఉండదు. అటువంటి మరొక సోర్సే ఆర్గానిక్ వేస్ట్, అంటే జీవుల నుండి వచ్చే వేస్ట్. ఇలా ఆర్గానిక్స్ నుండి వచ్చే వేస్ట్ని ఉపయోగించి పవర్ని జనరేట్ చేస్తే వాటిని బయో పవర్ ప్లాంట్స్ అంటాం. చాలామంది ఈ బయో పవర్ ప్లాంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడుగుతున్నారు. ఎవరైతే ఈ పవర్ ప్లాంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారందరూ ఈ వీడియోని ఫుల్గా చూడండి. చాలా పవర్ ప్లాంట్స్లో ముందుగా హీట్ని క్రియేట్ చేసి ఆ హీట్ని మనం ఎలక్ట్రిక్ పవర్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ థర్మల్ పవర్ ప్లాంట్స్. కానీ ఆ హీట్ని క్రియేట్ చేసే ప్రాసెస్లో చాలా రకాలు ఉంటాయి. ఈ బయో పవర్ ప్లాంట్స్లో కూడా రెండు రకాలుగా హీట్ని క్రియేట్ చేస్తాం. ఒకటి బయోమాస్ పద్ధతిలో, మరొకటి బయోగ్యాస్ పద్ధతిలో. బయోమాస్ అంటే జీవుల నుండి వచ్చే వేస్ట్ని సాలిడ్గా మార్చి వాటిని హీటింగ్ పర్పస్ కింద యూజ్ చేయటం. ఇక్కడ జీవులు అంటే చెట్లు కావచ్చు, జంతువులు కావచ్చు, లేదా మనుషులు కావచ్చు. అంటే ఎండిపోయిన కొమ్మలు, కాండాలు, ఆకులు ఇవన్నీ చెట్ల నుండి వచ్చే వేస్ట్. ఇవన్నీ సాలిడ్గా ఉంటాయి కాబట్టి వీటిని బయోమాస్ అంటాం. అలాగే జంతువులు వేసి పేడని ఎండబెట్టి సాలిడ్గా చేస్తాం. వీటిని మనం పేడపిడకలు అంటాం. వీటిని కూడా మనం బయోమాస్ అంటాం. ఇలా జీవుల నుండి వచ్చే బయోమాస్ని యూజ్ చేసుకొని హీట్ని క్రియేట్ చేసి ఆ హీట్ని ఉపయోగించి ఎలక్ట్రిక్ పవర్ని క్రియేట్ చేసే ప్లాంట్స్ని బయోమాస్ పవర్ ప్లాంట్స్ అంటాం. ఇదే ప్రాసెస్ థర్మల్ పవర్ ప్లాంట్స్లో జరుగుతుంది. కాకపోతే ఇక్కడ బయోమాస్ని యూజ్ చేస్తాం, థర్మల్ పవర్ ప్లాంట్స్లో బొగ్గుని యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు థర్మల్ పవర్ ప్లాంట్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న ఐకార్డ్స్ దగ్గర, అలాగే ఈ వీడియో చివరి రెండు స్క్రీన్లో ఈ వీడియోని ప్రొవైడ్ చేశాను. అక్కడ నుండి మీరు చూడొచ్చు. బయో పవర్ ప్లాంట్స్ అనగానే ఎక్కువగా గుర్తుకొచ్చేది బయోగ్యాస్ పవర్ ప్లాంట్స్. ఈ వీడియో మొత్తం బయోగ్యాస్ పవర్ ప్లాంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. బయోగ్యాస్ పవర్ ప్లాంట్స్లో యూజ్ చేసే సోర్స్ బయో వేస్ట్. అంటే పాడైపోయిన పండ్లు, చెడిపోయిన కాయకూరలు, కుళ్ళిపోయిన ఆకులు, గడ్డి, జంతువులు వేసే మలం, పాడైపోయిన ఆహారం, హోటల్స్లో మిగిలిపోయిన ఆహారం, ఇటువంటి వాటిని బయో వేస్ట్ అంటాం. ఈ వేస్ట్ని ఉపయోగించే గ్యాస్ని తయారు చేస్తారు. తయారైన గ్యాస్ని హీట్ని క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఆ హీట్ని ఉపయోగించి ఎలక్ట్రిక్ పవర్ని క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఈ బయోగ్యాస్ని ఎలా క్రియేట్ చేస్తారో తెలుసుకుందాం. ముందుగా ఈ వేస్ట్ మొత్తాన్ని కలెక్ట్ చేసి లారీస్ మీద ఈ పవర్ ప్లాంట్స్ దగ్గర తీసుకువస్తారు. దీన్నే మనం చెత్త అంటాం. తీసుకువచ్చిన వేస్ట్లో డ్రై వేస్ట్ ఉంటుంది, అలాగే వెట్ వేస్ట్ ఉంటుంది. అంటే తడి చెత్త ఉంటుంది, పొడి చెత్త ఉంటుంది. డ్రై వేస్ట్ని ఒక కంటైనర్లో, వెట్ వేస్ట్ని మరొక కంటైనర్లో అన్లోడింగ్ చేస్తారు. అన్లోడింగ్ చేసిన వేస్ట్ని మిషన్ ద్వారా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తారు. ఈ ప్రాసెస్లో ఏమైనా ప్లాస్టిక్ వస్తువులు ఉంటే వాటిని ఈ వేస్ట్ను తొలగిస్తారు. బయోగ్యాస్ పవర్ ప్లాంట్స్లో బయో వేస్ట్ని కొల్లపెట్టి వాటి నుండి రిలీజ్ అయిన గ్యాస్ని కలెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ ముక్కలు ముక్కలుగా ఉన్న వేస్ట్ని కొల్లబెట్టాలి, అంటే డీకంపోజ్ చేయాలి. ఏదైనా ఒక పదార్థం కుళ్ళిపోతుందంటే దాని అర్థం ఆ పదార్థాన్ని మైక్రో ఆర్గానిజమ్స్ తింటున్నాయని, అంటే సూక్ష్మజీవులు వాటిని తింటున్నాయని. అంటే ఇక్కడ ముక్కలుగా ఉన్న వాటిపై సూక్ష్మజీవులు పుట్టే విధంగా చేయాలి. సూక్ష్మజీవులు పుట్టాలంటే ఆ పదార్థం కాస్త తడితడిగా, తేమగా ఉండాలి. కానీ డ్రై వేస్ట్లో అసలు వాటర్ ఉండదు. అందుకోసం ఈ డ్రై వేస్ట్లో కావలసినంత వాటర్ని మిక్స్ చేస్తారు. ఇక్కడ డ్రై వేస్ట్ అంటే పొడిగా ఉన్న ఆకులు, పేపర్స్, కొమ్మలు ఇటువంటివి. అలాగే వెట్ వేస్ట్లో కూడా వాటర్ కావాల్సి వస్తే అందులో కూడా వాటర్ మిక్స్ చేస్తారు. ఇప్పుడు ఈ వేస్ట్ మొత్తం బాగా తేమగా, మెత్తగా ఉంటుంది. ఇలా తేమగా ఉన్న వేస్ట్ మొత్తం డైజెషన్లోకి చేరుకుంటుంది. ఈ డైజెషన్లో ఆక్సిజన్ లేకుండా చూసుకుంటారు. ఆక్సిజన్ లేకపోవడం వల్ల, అలాగే కాస్త తడిగా, తేమగా ఉండటం వల్ల కాస్త హీట్ అనేది జనరేట్ అవుతుంది. కాస్త వేడిగా, అలాగే తేమగా ఉండడం వల్ల ఈ వేస్ట్పై సూక్ష్మజీవులు క్రియేట్ అవుతాయి. వేస్ట్ని మనం ముందుగానే మెత్తగా చేసాం కాబట్టి కాస్త స్పీడ్గా సూక్ష్మజీవులు వీటిని తింటాయి. చెట్లు ఎలా అయితే సూర్యుడి కాంతిని, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయో, ఈ సూక్ష్మజీవులు కూడా వేస్ట్లో ఉన్న ప్రోటీన్స్ని, కార్బోహైడ్రేట్స్ని, లిపిడ్స్ని తింటూ మీథేన్ గ్యాస్ని, కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తాయి. ఈ ప్రాసెస్నే డీకంపోజిషన్ అంటాం. ఈ ప్రాసెస్ మొత్తం కొన్ని వారాల పాటు జరుగుతుంది. ఈ ప్రాసెస్ జరిగినప్పుడు ప్రమాదకరమైన బ్యాక్టీరియా కూడా రిలీజ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా గ్యాస్తో పాటు బయటకు వచ్చే అవకాశం ఉంది. అందుకని ఈ గ్యాస్ని కలెక్ట్ చేయకముందే 70 డిగ్రీ సెంటీగ్రేడ్స్ వద్ద ఈ గ్యాస్ని హీట్ చేస్తారు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, గ్యాస్ని హీట్ చేస్తే గ్యాస్ మండిపోవచ్చు కదా అని. నేను ముందే చెప్పాను, ఈ డైజెషన్ లోపల ఆక్సిజన్ ఉండదని. ఆక్సిజన్ లేదు కాబట్టి గ్యాస్ మండే అవకాశం లేదు. సరే, హీట్ చేసిన తర్వాత ఈ గ్యాస్ మొత్తాన్ని కలెక్ట్ చేస్తారు. కలెక్ట్ చేసిన గ్యాస్లో మీథేన్, అలాగే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. మనకు బాగా తెలుసు మంటని ఆర్పాలంటే కార్బన్ డైఆక్సైడ్ అవసరమని. ఈ గ్యాస్లో కూడా కార్బన్ డైఆక్సైడ్ ఉంది. అంటే గ్యాస్ని మండించినప్పుడు ఆ గ్యాస్ మండకుండా ఈ కార్బన్ డైఆక్సైడ్ ఆపుతుంది. అంటే గ్యాస్ యొక్క ఎఫిషియన్సీని తగ్గించేస్తుంది.
గ్యాస్ ఎఫిషియన్సీ పెంచాలంటే కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేయాలి. అలాగే ఈ గ్యాస్లో అక్కడక్కడ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. ఈ బ్యాక్టీరియాను అలాగే కార్బన్ డైఆక్సైడ్ను హీట్ని అలాగే కొన్ని కెమికల్స్ని యాడ్ చేసి వాటిని రిమూవ్ చేస్తారు. ఇప్పుడు మనకు బాగా ప్యూర్గా ఉన్న గ్యాస్ తయారైంది. ఈ గ్యాస్ని కలెక్ట్ చేసి గ్యాస్ని మండిస్తారు. గ్యాస్ని మండించినప్పుడు రిలీజ్ అయిన హీట్ని వాటర్ని స్టీమ్లో మార్చడం కోసం యూజ్ చేస్తారు. వాటర్ స్టీమ్లో మారిన తర్వాత జరిగే ప్రాసెస్ అంతా మీకు తెలిసిందే. వాటర్ స్టీమ్లో మారిన తర్వాత జరిగే ప్రాసెస్ అంతా థర్మల్ పవర్ ప్లాంట్స్లో అలాగే న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో జరుగుతుంది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే పైన కనిపిస్తున్న ఐకార్డ్స్ దగ్గర అలాగే ఎండ్ స్క్రీన్లో ఈ వీడియోస్ని ప్రొవైడ్ చేశాను, అక్కడిని మీరు చూడొచ్చు. బయోగ్యాస్ ప్లాంట్స్లో జరిగే ప్రాసెస్లానే ఇంటి దగ్గర కూడా చేసి ఆ గ్యాస్ని కుకింగ్ పర్పస్ కింద యూజ్ చేయవచ్చు. దానికోసం మన ఇంటి దగ్గరలో 10 feet లోతు వరకు మట్టిని తవ్వాలి. గొయ్యి తవ్విన చుట్టూ ఇటుకలతో గోడ నిర్మించాలి. దాని బేస్ మొత్తం కాంక్రీట్తో కప్పాలి. అలా కాంక్రీట్ వేయడం వల్ల వేస్ట్ మొత్తం భూమిలో కలిసిపోకుండా ఉంటుంది. ఇటుకలతో కట్టిన గోడకు ఒకవైపు ఇన్లెట్ వేని మరొక వైపు అవుట్లెట్ వేని కట్టాలి. ఈ వీడియోలో ఎలా అయితే కనిపిస్తుందో అదే విధంగా నిర్మించాలి. దీన్ని ఇన్లెట్ వే అంటాం, దీన్ని అవుట్లెట్ వే అంటాం. ఈ ఇన్లెట్ పై భాగాన మన టాయిలెట్ రూమ్ ఉండాలి. దీన్నే మనం ఇన్లెట్ ట్యాంక్ అంటాం, దీన్ని అవుట్లెట్ ట్యాంక్ అంటాం. ఈ మొత్తాన్ని డైజెస్టర్ ట్యాంక్ అంటాం. ఈ పై భాగాన్ని గ్యాస్ హోల్డర్ అంటాం. డైజెస్టర్లోనికి వచ్చిన వేస్ట్ బాగా చెడిపోయిన తర్వాత ఆ వేస్ట్ నుండి మీథేన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయిన మీథేన్ గ్యాస్ గ్యాస్ హోల్డర్ దగ్గర చేరుకుంటుంది. గ్యాస్ హోల్డర్ పై భాగాన ఒక చిన్న నాజిల్ టైప్ వాల్వ్ను ఫిక్స్ చేయాలి. ఆ నాజిల్కి మీ ఇంటి కిచెన్కి ఒక పైప్ కనెక్షన్ ఇవ్వాలి. అనుకోకుండా డైజెస్టర్లోనికి ప్లాస్టిక్ వస్తువులు వంటి వెళ్తే ఈ అవుట్లెట్ ట్యాంక్ నుండి వాటిని బయటకు రిమూవ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఫార్మర్ అయితే పశువుల పేడ మరియు చెడిపోయిన గడ్డిని కూడా ఈ ఇన్లెట్ ట్యాంక్లో వేయవచ్చు. ఈ విధంగా తయారైన గ్యాస్ని యూజ్ చేస్తే వాతావరణానికి ప్రమాదం ఉండదు, అలాగే మీ మనీ కూడా సేవ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో చూసిన వారు చూసినట్టు వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.